హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి చిట్కా అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. మనలో చాలామంది ఇళ్లలోకి ఎలుకలు, పందికొక్కులు, చుంచెలుకలు ఇవన్నీ కూడా వచ్చేసి ప్రతీది కూడా పాడు చేసేస్తూ ఒక్కొక్కసారి విపరీతంగా పిల్లలు పెట్టేసాయనుకోండి ఇంటి నిండా కూడా చెదిరిపోతూ ఉంటాయి కదా! మనలో చాలామంది చాలా నష్టపడుతూ ఉంటారు. అలాగే చాలా రకాల గమ్స్ ఇట్లనే బోన్స్ అని ఇలా కెమికల్స్ కూడా వాడి ఉంటారు. అయినా కూడా ఎలుకలు, పందికొక్కుల వల్ల ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదండి. సింపుల్‌గా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటే ఇంట్లో ఇంక మళ్ళీ ఒక్క ఎలుక రాకుండా ఇంట్లోనే ఉండే ఎలుకలన్నీ బయటికి పోయి చనిపోవడానికి ఒక మంచి న్యాచురల్ టిప్‌ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఎవరైతే ఈ ఎలుకలతో బాధపడుతున్నారో మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో, దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో వరిపిండి గానీ, గోధుమ పిండి గానీ, శనగపిండిని గానీ ఏదైనా మీకు నచ్చిన పిండిని ఒక 2, 3 స్పూన్లు తీసేసుకొని ఇందులోనే ఒక అర టీ స్పూన్ వరకు షుగర్‌ని వేసుకోండి. షుగర్ అనేది వేయడం వల్ల మనకేంటంటే అట్రాక్టివ్ అవి వచ్చి తినడానికి వస్తాయి కాబట్టి సో, స్వీట్‌ని ఖచ్చితంగా యాడ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో, ఇందులో ఖచ్చితంగా మనం వేయవలసిన ఒక ఇంగ్రీడియెంట్ వచ్చేసి మనకి ఇంట్లోనే అగ్గిపెట్టె అనేది ఉంటుంది కదండీ! అగ్గిపెట్టెకి ముందు వైపు మనకొక చిన్నది బ్లాక్ కలర్‌లో మందులాగా అయితే ఉంటుంది కదా! ఇంట్లోకి ఎలుకలనేవి రాకుండా చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుందండి. ఎందువల్లంటే ఈ అగ్గిపెట్టె ముందు వైపు చిన్న మనకి మందులాగా ఉంటుంది కదా! ఇందులోన మనకి సల్ఫరు, పొటాషియము, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇవి ఎలుకలు గానీ, పందికొక్కులు గానీ, చించెలుకలు గానీ తింటాయి కాబట్టి వాటికి వెంటనే రియాక్షన్స్ అనేవి వచ్చేసి బయటికి పోవడం జరుగుతుందండి. మళ్ళీ తిరిగి ఇంట్లోకి రావాలన్నా భయపడతాయన్నమాట. సో, దీనికోసం ఒక 5 గాని, 6 గాని అగ్గిపుల్లలను తీసేసుకొని జస్ట్ ముందు వైపు ఇలా 2 పుల్లలు పట్టుకొని చక్కగా ఇలా నులిపామనుకోండి మనకు ఆ మందనేది ఈ పౌడర్‌లోకి యాడ్ అయిపోతుంది. జస్ట్ మనం కొంచెం యాడ్ చేసామని మనం అనుకుంటాం గానీ ఇది చాలా పవర్‌ఫుల్‌గా మనకు పనిచేస్తుందండి. నేనిక్కడైతే ఒక 6-7 అగ్గిపుల్లల మందునైతే తీసేసుకున్నాననమాట. మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అలాగే ఇంట్లో బొద్దింకలు కూడా ఒకవేళ ఎక్కువగా తిరుగుతున్నాయి అనుకున్నట్లయితే బేకింగ్ పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. బేకింగ్ పౌడర్ వల్ల కూడాను మనకేంటంటే ఇవి తినగానే బొద్దింకలు గానీ, లేదంటే ఎలుకలు గానీ పొట్ట అనేది పొంగిపోయి ఉబ్బరంగా అయిపోయి సో, మళ్ళీ బయటకు పోయి చనిపోవడం లేదంటే మళ్ళీ ఇంట్లోకి తిరిగి రావడానికి భయపడతాయనమాట. మీకు ఒకవేళ ఇంట్లో ఎక్కడైనా బొద్దింకలు ఉన్నాయనుకున్నట్లు అనుకోండి, ఎక్కువగా ఉన్నాయనుకోండి, కిచెన్‌లో ఎక్కువ బొద్దింకలు కూడా తిరిగేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! ఇలా తయారు చేసిన పౌడర్‌ని మీరు బొద్దింకలు ఎక్కడెక్కడైతే తిరుగుతున్నాయో అక్కడ జల్లి చూడండి. బొద్దింకలు కూడా చనిపోతాయి. ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుందండి. మనం ఇక్కడ ఎలుకల కోసం తయారు చేస్తున్నాం కాబట్టి కొంచెం వాటర్‌ని మిక్స్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ పలచగా కాకుండా, మరీ ముద్దగా కాకుండా ఈ విధంగా కొంచెం వాటర్‌ని వేసేసుకుంటూ చిన్న బాల్స్‌లా తయారు చేసుకుంటే మనకి ఈ మిశ్రమం అనేది రెడీ అయిపోతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కావాలనుకున్నట్లయితే ఈ మిశ్రమాన్ని కలిపేటప్పుడు హ్యాండ్‌కి కవర్ గానీ లేదంటే హ్యాండ్ గ్లౌజ్‌ని గానీ వేసేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన మిశ్రమం అనేది సింపుల్‌గా ఇంట్లో మనకి ఎక్కడెక్కడైతే ఎలుకలు, పందికొక్కు, చుంచెలుకలు తిరుగుతున్నాయో ఖచ్చితంగా మనకు ఆ ప్లేస్ తెలిసే ఉంటుంది కదండీ. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ దగ్గర, గ్యాస్ దగ్గర, అలాగే సింక్ దగ్గర ఎక్కువగా తిరుగుతూ ఉంటాయండి. కిచెన్‌లో పెట్టేటప్పుడు ఖచ్చితంగా కిచెన్‌లో ఎటువంటి ఫుడ్ ఐటెమ్స్ అనేవి లేకుండా చూసుకోండి. సింక్‌లో పెట్టండి. బొద్దింకలనేవి రాకుండా ఉంటాయి. ఇలా పెట్టేటప్పుడు ఇంట్లో పెంపుడు జంతువులు గానీ, లేదంటే చిన్నపిల్లలు గానీ ఉన్నట్లయితే అస్సలు నోట్లో పెట్టనివ్వకుండా జాగ్రత్తగా దీన్ని నైట్ టైము అస్సలు ఎవరికి కూడాను దొరకలేనట్టుగా పెట్టేసుకొని మార్నింగ్ లేసి ఇవి క్లీన్ చేసేయండి. చక్కగా డస్ట్‌బిన్‌లో పడేసుకోండి. ఈ విధంగా కొన్ని రోజులు ట్రై చేసి చూడండి. ఇంట్లోనే ఉండే ఎలుకలనేవి చక్కగా ఇవి తినేసి బయటకు పోవడం గానీ, లేదంటే ఇంట్లో ఉండే ఎలుకలనేవి చనిపోవడము, లేదంటే మళ్ళీ ఇంట్లోకి తిరిగి రావడానికి చాలా భయపడతాయండి. ఈ విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి మీరు పడుతున్న ఎలుకలన్నిటికీ కూడాను గుడ్ బై చెప్పేయండి. ఖచ్చితంగా ఈ రెమెడీని అయితే ట్రై చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఇలా ఎక్కువ శ్రమ లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే ఎలుకలన్నీ కూడా బయటకు పోయి చనిపోతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.